రాగి ముద్ద, రాయలసీమ రాగి ముద్ద. తర్వాత రాయలసీమనే కాక టోటల్గా మన సౌత్లో కొన్ని ప్రాంతాల్లో బాగా చేస్తారన్నమాట రాగి ముద్ద. రాగి ముద్ద తర్వాత ఈ శనక్కాయల చట్నీ కానీ, పప్పు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ దీన్ని కాంబినేషన్ తీసుకుంటే అబ్బాబ్బాబ్బా అద్భుతమే అద్భుతం అనమాట. ఇది చెప్పాలంటే చాలా చాలా మన హెల్త్కి చాలా మటుకు మంచిదనమాట. ఈ ఎండాకాలంలో ఈ అన్నము రొట్టెలు, గోధుమ రొట్టెలు తినే బదులు ఈ రాగి ముద్ద కనీసం 2 టైం అంటే వీక్లీ రెండు రెండు సార్లైనా చేసుకుంటే మంచిదని నా అభిప్రాయము. ఏం లేదు, దీనికి ఒక ½ కిలో మనకి రాగి పిండి, ఒక చిన్న టీ గ్లాస్ అంతా మనకి టీ గ్లాసు అంతా అన్నం అన్నా కానీ లేదంటే బియ్యం అయినా కానీ బాగా మెత్తగా ఉడికినాక దాంట్లో నీళ్ళు అనేది ఎక్కువ ఉండాలన్నమాట. నీళ్ళ శాతం ఎక్కువ ఉండేసి బాగా మరిగేటప్పుడు అప్పుడు ఈ మన పిండిని కలిపేసి మనం పప్పు గుత్తి రామేది కానీ ఏదైనా ఒక స్టిక్ తీసుకొని బాగా స్మూత్గా తిప్పాలన్నమాట. మనకి ఎంత నీళ్ళు ఎక్కువ ఉంటే అంత మంచిది. అది ఎంత లూజ్ ఉంటేనే మనకి అంత మంచిది అనమాట. గట్టిగా ఉంటే కింద ఉంటలుగా ఉంటాయి. ఉంటలుగా లేకోకుండా మనం ఫ్రీగా తిప్పాలన్నమాట. కట్టతో తిప్పినట్లయితే కినా మనకి ఈ విధంగా రౌండ్గా బాల్స్ అనేలాగా చేసుకునే కానీ బాగుంటుంది. ఇదే అనమాట. తినండి, బాగా పుష్టిగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంత పెద్దగా ఉండేది ఫస్ట్.